రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లు విషాదం చోటు చేసుకుంది. అనాజ్పూర్ చెరువులో పడి ఇద్దరు మరణించారు. బాలిక ప్రణీత ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడింది. బాలికను కాపాడబోయి ఇంద్రసేనారెడ్డి అనే యువకుడు బావిలో దూకడంతో చనిపోయాడు. కూతురిని కాపాడబోయి నీటిలో మునిగిన తండ్రిని స్థానికులు కాపాడారు. ప్రస్తుతం తండ్రి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ జరుగుతున్నారు. ప్రవీణ్, చాలా విషాదకరం. ప్రస్తుతం ఆ బాలిక తండ్రి పరిస్థితి ఏంటి, స్థానికులు ఏం చెప్తున్నారు? చూసుకుంటే అబ్దుల్లాపూర్ మెట్లో విషాదం రేగిందని చెప్పాలి. అదేవిధంగా అనాజ్పూర్ చెరువు లోపల ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆ యొక్క గ్రామంలో మొత్తం త్వరగా విషాద కాయాలు అలుపుతున్నాయని చెప్పాలి. అదేవిధంగా అయితే చెరువులో ఏదైతే కాలు జారి పడిపోవడంతో అయితే బాలిక ప్రణీత అనే బాలిక 12 సంవత్సరాల బాలిక 6వ తరగతి చదువుతుంది. 6వ తరగతి చదువుతుంటే తన తండ్రి వెంబడి వెళ్తున్న క్రమం లోపల అక్కడ చెరువు గట్టు పై నుంచి నడుస్తున్న క్రమం లోపలనే కాలు జారి కింద పడడంతో ఊటావుటిన గమనించినటువంటి తండ్రి ప్రాణాలు కాపాడే దిశగా అమ్మాయి ప్రాణాలు కాపాడే దిశగా ఆ యొక్క చెరువులోకి దూకి అమ్మాయిని ప్రాణాలు కాపాడే దానికి వెళ్ళడంతో అతనికి ఈత రాని పక్షం లోపల అతను కూడా మునిగిపోతుండడంతో అక్కడే ఉన్నటువంటి స్థానికులు గమనించారు. అక్కడే ఉన్నటువంటి స్థానికులు గమనించిన పిమ్మట అయితే ఈ యొక్క తండ్రిని కాపాడే క్రమం లోపల అయితే కొద్దిగా సీరియస్ గా ఉందని చెప్తున్నారు. కాబట్టి హాస్పిటల్ కూడా తరలించారు. కాబట్టి పరిస్థితి అయితే అక్కడ అయితే సీరియస్ గానే ఉంది. డాక్టర్లు కూడా పరిశీలించిన పిమ్మట అయితే 24 hours తర్వాత మాత్రమే సీరియస్ కండిషన్ ఉంది కాబట్టి ఆ యొక్క లంగ్స్ లో వాటర్ చేరింది అని కూడా చెప్తున్నారు. కాబట్టి పరిస్థితి అయితే సీరియస్ గానే ఉంది. కాబట్టి 12 గంటలు 24 hours జరుగుతాయి కానీ ఏం చెప్పలేమనే స్థితిలో డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితి తెలుసుకున్న కుటుంబ సభ్యులు మొత్తం తీవ్ర అయితే ఆ యొక్క కాలనీ లోపల కానీ ఆ యొక్క గ్రామంలో విషాద ఛాయలున్నాయని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.